మీరు చాలా అక్కరలో ఉన్నారు. ఈ సమయంలో మీరు చాలా ఎమర్జెన్సీలో ఉన్నారు. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తారు 100కి, లేకపోతే అంబులెన్స్‌కి ఫోన్ చేస్తారు 108కి, లేకపోతే ఏ డాక్టర్‌కో, లాయర్‌కో, ఫ్రెండ్స్‌కో, లేకపోతే పేరెంట్స్‌కో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సహాయం కొరకు ఎవరికొకరికి ఫోన్ చేస్తారు. కానీ ఈ రోజున మీకు సహాయం అవసరమై ఉన్నది. మీ సహాయం కొరకు మీరు ఎంతమందికి ఫోన్ చేసినా ఎవరు మీ ఫోన్ ఎత్తట్లేదు. ఎత్తినా కానీ సరిగ్గా ఆన్సర్ చెప్పట్లేదు. ఎత్తినా కానీ ఎవరైనా కానీ మీకు ఉత్తరం సరిగ్గా ఇవ్వట్లేదు. కానీ ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఈ వీడియోను చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అత్యవసరమైన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. పలానా టైం కల్లానా పలానా టైం కల్లా పలానా వ్యక్తికి డబ్బులు కట్టాల్సిందే, లేకపోతే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో నీకు ఈ పని జరగాలి, ఈ ఉద్యోగం ఖచ్చితంగా మీకు రావాలి, ఈ వివాహం ఖచ్చితంగా జరగాలి. చాలా అత్యవసరమైన పరిస్థితిలో మీరున్నారు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనగా, ఈ రోజున దేవుడు మీకు సహాయం చేస్తాడు. రోజుకి ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో ఈ కీర్తనల గ్రంథం 121 అధ్యాయము 3 సార్లు ప్రతిరోజు కూడా చదవండి. కొద్ది రోజుల్లోనే, కొద్ది దినాల్లోనే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానపు వాక్యము దేవుడు ఈ వాగ్దానపు వాక్యంలో రాయబడిన ప్రకారముగా దేవుడే నీకు సహాయం చేస్తాడు. మనుషులు ఎవ్వరు కూడా నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన వెంటనే నీకు స్పందిస్తాడు. మోకరించి ప్రార్థన చేసిన వెంటనే నీ పెదవుల్లో ప్రార్థన నీ నోట్లో ఉండగానే ఆయన నీకు జవాబిచ్చి నీ జీవితాన్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో యేసయ్య నాకు సహాయం చేస్తాడని రాయండి. కామెంట్లో యేసయ్య నాకు సహాయం చేస్తాడని రాయండి. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు, ఆయన ఎలాగ మనతో మాట్లాడతాడు అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నేను మీకు వివరిస్తాను. కీర్తన గ్రంథం 121 అధ్యాయం చదువుదాం. కీర్తన గ్రంథము 121 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? చూడండి, తన ముందుట కొండలే ఉన్నాయి. కొండల వైపు చూస్తున్నాడు. కొండల మీద ఏముంటాయి? ఎవరు సహాయం చేస్తారు? ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు. ఎక్కడ నుండి సహాయం వస్తుంది? నీ చుట్టూరుతా ఈ రోజున నువ్వు కూడా కన్నులెత్తి చూస్తూ ఉన్నావు. ఎక్కడ నుండి నీకు సహాయం వస్తుంది అని. ఎవరో ఒకరు నీకు సహాయం చేస్తారని, ఎవరో ఒకరు నిన్ను ఆదుకుంటారని, ఎవరో ఒకరు నిన్ను ఆదరిస్తారని సహాయం కొరకు కన్నులెత్తి చూస్తున్నావు. నీ భర్తకెళ్ళి, నీ భార్యకెళ్ళి, నీ బిడ్డలకెళ్ళి, స్నేహితులకెళ్ళి, బంధువులకెళ్ళి, నీ ప్రియులకెళ్ళి, నీవు ప్రేమించిన వారికి వెళ్ళి నీ కన్నులెత్తి చూస్తున్నావు సహాయం కొరకు. కానీ సహాయం ఎక్కడి నుండి వస్తుంది? వారి వద్ద నుండి నీకు ఎలాంటి సహాయం రాకపోగా వారే నిన్ను సహాయం కోరే స్థితిలో ఉన్నారు. నువ్వు వారిని సహాయం కోరడం కాదు, కానీ వారే నిన్ను సహాయం కోరే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు నీకు ఎటువంటి సహాయం చేయలేరు. ఈ రోజున చాలా చిక్కుల్లో ఉన్నావు, చాలా శ్రమల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, రోగాల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు, చావే పరిష్కారం అని బ్రతుకుతున్నావు, విధవరాలుగా ఉన్నావు, వృద్ధురాలుగా ఉన్నావు, వెలివేయబడ్డావు, త్రోసివేయబడ్డావు, నలిగిపోయిన హృదయంతో ఉన్నావు, గాయపరచబడి ఉన్నావు, నష్టపోయి ఉన్నావు, దివాలా తీసుకొని ఉన్నావు, అత్యంత దారుణమైన స్థితిలో ఈ రోజున నీవు ఉన్నావు. నీకు సహాయం కావాలి. నీవు ఎవ్వరికి సహాయం కావాలని ఫోన్ చేసినా ఎవ్వరు నీకు సహాయం చేయరు. కానీ నజరేయుడైన యేసు ప్రభువారు
నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఈ భూమి ఆకాశములను సృజించినది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వలనే నీకు సహాయం కలుగుతుంది. ఆయన నీకు స్నేహితుడిగా సహాయం చేస్తాడు, తల్లిగా సహాయం చేస్తాడు, తండ్రిగా సహాయం చేస్తాడు, బంధువుగా సహాయం చేస్తాడు, ఆత్మ బంధువుగా నిన్ను ఆదుకుంటాడు. దేవునిగా నీ కోరికలను తీర్చి నీ ఆలోచనలను సిద్ధింపచేసి నీకు ప్రతి విషయంలో సక్సెస్ని దేవుడు ఇయ్యగలడు. నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు సహాయం చేస్తాడు. అలాగనే నష్టపోయిన నీకు నీ వ్యాపారాన్ని వర్ధిల్ల చేసి లాభాల్లోకి దేవుడు నిన్ను నడిపించి నీకు దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే నీ పాదము తొట్టిల్లనీయడు. నువ్వు నడిచేటప్పుడు కనీసం నీ పాదము కూడా అలా తొట్టిల్లదు. ఎందుకంటే నిన్ను కాపాడుతాడు యేసయ్య. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఒక కునుకు కూడా వేయడు. అసలు ఆయన నిద్రపోడు. ఆయన నీ కుడి ప్రక్కన నీడగా నీకు ఉంటాడు. అంటే నీ షాడోగా ఎవరుంటారు అంటే యేసు ప్రభు వారు ఉంటారన్నమాట. నీ నీడైనా నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చేమో, కానీ యేసయ్య నీకు నీడగా ఎల్లవేళలా నీ పక్కనే ఉన్నాడు. నీ పాదం తొట్టిల్లనీయడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఎప్పుడు నీ వైపే చూసి నిన్ను కాపాడుతూ ఉంటాడు. పగలు ఉన్న ఎండ దెబ్బైనా, రాత్రి పూట కలిగే వెన్నెల దెబ్బైనా, అంటే చలికి మంచుకైనా, ఎండ దెబ్బైనా, ఏ వడ దెబ్బైనా నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఏ అపాయం రాదు. నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. నీ రాకపోకలు యందు దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ప్రయాణాల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను దేవుడు సేవ్ చేస్తాడు. అందుకని ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే ఆయన కాపాడుకుంటాడు నిన్ను. నీకున్న అప్పుల్లో నుండి ఆయన నిన్ను కాపాడుతాడు. నీకున్న గొడవల్లో నుండి ఆయన నిన్ను కాపాడుతాడు. నలిగిపోయి, కృంగిపోయి, నశించిపోయే స్థితిలో ఉన్నావు, దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆయన చెయ్యి చాచి, ఆయన చెయ్యి ఇచ్చి నీ చెయ్యిని నువ్వు కింద పడిపోయి ఉన్నావు, ఎవరు నిన్ను లేపేవాళ్ళు లేరు. కానీ యేసయ్య పరుగును వచ్చి, ఒక కన్న తండ్రి కన్న తల్లి తన బిడ్డను ఎలాగైతే పైకెత్తుకొని ఓదారుస్తారో అలాగన దేవుడు నిన్ను కాపాడి రక్షించి ఓదార్చాలని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి భయపడవద్దు. ఎవరి వైపు కన్నులెత్తు చూచుచున్నావు, ఎవరు నీకు సహాయం చేయరు, కానీ దేవుడి వల్ల నీకు సహాయం కలుగుతుంది. కాబట్టి ఇది మొదలుకొని నిరంతరము కూడా ఆయన నిన్ను కాపాడుకుంటూ రాబోతా ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉన్నాడు. ఆయన ఏ అపాయము రాకుండా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కాపాడి రక్షిస్తాడు. విశ్వాసంలో బలపడు, నమ్ము, నిరీక్షణ కలుగు, ప్రార్థన చేయి. నీ కష్టాలు, నష్టాలు, వేదనలన్నీ తీరిపోయే రోజులు రాబోతున్నాయి. నీ బ్రతుకు మారబోతా ఉన్నది. అనేకులకి అప్పిచ్చేలాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడే నీకు సహాయం చేస్తాడు. ప్రతిరోజు కూడా ఈ కీర్తన ఒక 3 సార్లు చదవండి. ఇందులో రాయబడిన వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నాకు సహాయం చేస్తాడని రాయండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. ఇంకో నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. అనివార్య కారణాల వల్ల నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా, మెసేజ్కి రిప్లై అయిపోయినా ఖచ్చితంగా వారం 10 రోజులకైనా నేను మీకు రిప్లై ఇస్తాను. కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపునుగాక. ఉదయాన్నే 5 గంటలకి 3 గంటలు లేచి 1 గంట సేపు దేవుడి సహాయం కొరకు ప్రార్థన చేయి. ఒక వారం 10 రోజుల్లోనే దేవునికి సహాయం చేసి నీ కష్టాలన్నీ గట్టెక్కేలాగా చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.